అందిని గాడికి సంపాదించుకుని ఆ పైన పదవి పోయేదాకా పట్టుకుని వేలాడితే ఉండేటటువంటి సిచ్యుయేషన్ నరేంద్ర మోడీ దగ్గర లేదు. ఒక్క రూపాయి అదనంగా సంపాదించలేదు. ప్రతి సెషన్లోనూ తనకి సంబంధించిన తన డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఇది తప్పించి మరొకటి ఉండదు. పని చేయడం తప్పించి ఇంకొక లక్షణం అలవాట్లేదు. ఎవరినో దోచేసుకుందాం, ఎవరినో నాశనం చేద్దాం, ఎవరినో బాగు చేద్దాం, బాగు చేయాలన్న ఆలోచన తప్పించి నాశనం చేయాలన్నటువంటి ఆలోచన లేదు. దేశమైనా ప్రపంచమైనా సరే ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంటాడు. భారతదేశపు భవిష్యత్తుని కలకనటం కాదు, ఆ కళల్ని ఆచరణలో పెడుతున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తాజాగా చూస్తే ఇప్పుడు రష్యాతో వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీత్యా వాళ్ళ తక్కువ రేటుకి ఆయిల్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఈ టెంపరీగా తీసుకుని వదిలేసేస్తే మనం మళ్ళీ రేపు పెరిగినప్పుడు ధరలు వాళ్ళు పెంచుతారు. అలా కాకుండానే జాగ్రత్తగా వాళ్ళ అవసరాన్ని బేస్ చేసుకుని అదేదో పర్సనల్గా కాకుండా దేశానికి పనికొచ్చేలా 2032 దాకా కుదుర్చుకున్నటువంటి ఒప్పందం 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే 2035 సంవత్సరం దాకా 2 మిలియన్ బ్యారెల్స్ ఒప్పందం ఏదైతే ఉందో అది భారతదేశానికి భవిష్యత్తుకి కూడా ఉపయోగపడేటటువంటి అతిపెద్దదైనటువంటి ప్రయోజనం. తక్కువ ధరకి ఆయిల్, సాధారణంగా ఆయిల్ అంటే పెరగడమే తప్ప తగ్గడం ఉంటుందా? ఆ పెరుగుతున్నా సరే ఇప్పుడున్న రేట్లకే ఇచ్చేటటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం అన్నటువంటిది మోడీ వల్లనే సాధ్యమైంది.